దర్శి మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త. రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి SCD కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుందని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. మండల కేంద్రమైన తాళ్లూరులో స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 4 పంచాయతీలకు చెత్త తరలింపు ట్రాక్టర్లను ఈరోజు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి, సేగం కొండారెడ్డి, ఇడమకంటి రమణారెడ్డి, మానవ రమేష్, మేడగం వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పరిసరాల్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తున్నాము, ఎప్పుడు కూడా ఒక మంచి ప్రజా ప్రభుత్వంగా ప్రజా పాలన అందిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి నెల ఒక రోజు మనమందరం మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ప్రతి 3వ శనివారం, అంతేకాకుండా ఇప్పుడు స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా చెత్తను తరలించడానికి ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగింది. మన మండలానికి గాను 4 ట్రాక్టర్లు ఇచ్చారు. మొద్దుకూర్పాడు, లక్కవరం, నాగంబొట్లపాలెం, శివరాంపురం గ్రామాలకు. ఒక డాక్టర్గా నాకు తెలిసింది ఏంటంటే, మన పరిశుభ్రాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. రోగాలన్నీ రాకుండా ఉంటే అట్లనే ప్రకృతి కూడా హాని జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాము, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ ఊరికే రావు. ఎక్కడికక్కడ చెత్త ఉండిపోయినా, నీరు పేరుకుపోయినా అవి ఎవరు శుభ్రంగా క్లీన్ చేయకపోవడం వల్ల అక్కడ దోమలు, పురుగులు అన్ని ఏర్పడి వాటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. సో తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి సరిగ్గా వేస్ట్ మేనేజ్మెంట్ చేసుకోవటం ద్వారా మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు ముందుకు కదిలి రావాలి. మా గారు యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారు. గత వైసీపీ పాలన చేసిన విధ్వంసం నుంచి బయటకు రావడానికి కొంత సమయం పడుతుంది. వైసీపీ వాళ్ళు ప్రెస్ ముందు చెప్పొచ్చు, సూపర్ 6 హామీలు ఎక్కడ, ఇవెక్కడ, అవెక్కడ అని. ఒక్కసారి గత 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారని కూడా గమనించుకోవాల్సిందిగా నేను ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళు పెన్షన్ 2000 నుంచి 3000 చేయడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 1000 రూపాయలు పెంచి పాత బకాయిలు కూడా కలిపి 7000 ఇవ్వటం జరిగింది. అట్లా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా మన రాష్ట్రంలో తప్ప ఇంత అత్యధిక పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు. అలాగే వికలాంగుల్ని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకి పెన్షన్ రెట్టింపు చేయటం, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇవ్వటం. అంటే ప్రజలకి ఏదో ఊరికే ఉచితంగా చేశాం అన్నట్టు కాకుండా, గతంలో వాళ్ళు ఇచ్చారు అరాకొరా సంక్షేమం, ఊరికే ఇచ్చాము కాదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, ప్రజలు గౌరవంగా బతకాలి, మహిళలు గౌరవంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే విధంగా అభివృద్ధి సంక్షేమం 2 ఇస్తేనే మన రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే శివరాంపురం నుండి ఈస్ట్ గంగారా, అది కూడా త్వరలో, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. కార్యకర్తలు కానీ ప్రజలంతా కానీ గత ప్రభుత్వంతో పోల్చుకొని మాత్రం దయచేసి తొందరపడొద్దు. వాళ్ళు అలా తొందరపడి కక్ష సాధింపులు గొడవలకి వెళ్ళారు కాబట్టి మనం చూసాము, 11 సీట్లకు పరిమితమయ్యారు. మనం ఓర్పుతో, మన నాయకుడి మీద నమ్మకంతో మనం వెయిట్ చేయాలి. మన రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే కాకుండా ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అయిపోయినా
సార్ని కూర్చోబెట్టి మేడం అటు పెట్టి తొలి బండి బాగుంటుంది. ఓకే కొంచెం ముందుకు రండి. మేడం మేడం సినా Like, share, subscribe, and get notification.